నిజ జీవితంలో హత్య చేసిన వాడు కనపడితే మీరు పోలీస్ స్టేషన్కి వెంటనే సెల్లో ఫోన్ చేస్తే తప్పనరు ఎవరును, మంచి పని చేశారండి అంటారు. సినిమా హాల్కి వెళ్ళి కూర్చుని నాయకుడిని ఎవరో కత్తితో పొడి చేస్తే మీరు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే అసహ్యంగా ఉండదు. అదేంటంటే సినిమా హాల్కి వచ్చావని తెలుసు పోలీస్ స్టేషన్, మరి ఎంత సహజంగా పొడి చేసినా, వీడు ఎంత సహజంగా నెత్తురు కారినట్టు పడిపోయినా నాకు ఫోన్ ఏంటి, అది సహజం కాదనరు. మీరు ఏది ఎక్కడి వరకు అన్నది జీవితంలో బాగా తెలియాలి అంటే భగవద్గీత వినా మార్గము లేదు. ప్రస్థానత్రయములో ఒకటైంది. మీ అడుగులు ఎంత పొందికగా వెయ్యాలో, ఎలా నడవాలో, ఎలా గమ్యాన్ని మీరు చేరిపోవాలో. మీ గమ్యం మీ కొడుకు కాదు, మీ గమ్యం మీ కూతురు కాదు, మీ గమ్యం మీ అల్లుడు కాదు. మీ బిడ్డల్ని సంస్కరించడం మీ ప్రస్థానంలో ఒక భాగం. ప్రవచనానికి వెళ్ళేటప్పుడు ఓ పంచె కట్టుకుని లాల్చీ వేసుకోవడం నేను ప్రవచనం చెయ్యడానికి ఉపకరణములు. పంచాలాల్చీయే ప్రవచనం మాత్రం కాదు కదండి. ప్రవచనమునకు ఒక సాత్వికమైనటువంటి వేషధారణగా ఇది నాకు ఒక ఉపకరణము అంతే, అంతవరకు.